తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో గూగుల్ డెవలపర్ గ్రూప్స్ ఆధ్వర్యంలో డెవ్ ఛాలెంజ్ పేరుతో హ్యాకథాన్ ను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంకేతిక దృక్పథాన్ని, ఆవిష్కరణాత్మక ఆలోచనను పెంపొందిస్తాయన్నారు. ఈ హ్యాకథాన్లో విద్యార్థులు ఏఐతో పాటు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు రూపకల్పన చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో గూగుల్ నిర్వహిస్తున్న సొల్యూషన్ ఛాలెంజ్ కోసం ప్రాజెక్టులు సమర్పించి తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10,000 రూపాయల విలువైన బహుమతులు అందించబడతాయని, ఇది విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడానికి పాటుపడుతుందన్నారు. సొల్యూషన్ ఛాలెంజ్ విజేతలకు 8 లక్షల రూపాయల విలువైన బహుమతులు లభించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్ కోఆర్డినేటర్, సిఎస్డి విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ సురేష్ ముదునూరి, గూగుల్ డెవలపర్ గ్రూప్స్ లీడ్ గూడపాటి యక్షిణి అనన్య, ఆర్గనైజింగ్ టీం మాట్లాడుతూ ఈ హ్యాకథాన్ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఒక చక్కటి వేదిక అన్నారు. కండక్ట్ చేస్తున్న సురేష్ బాబు గారికి, అలాగే ఆయన టీంకి, అట్ ది సేమ్ టైం స్టూడెంట్ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో గూగుల్ మన కంట్రీలో లెక్కేసుకుంటే చాలా తక్కువ కాలేజీని మాత్రం రికగ్నైజ్ చేసింది. దాంట్లో ఒక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఒకటి. సో ఈ గూగుల్ ద్వారా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాం. హ్యాకథాన్ కండక్ట్ చేసి ఎవరైతే ప్రైజ్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి తర్వాత లెవెల్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్గా హ్యాకథాన్ అంటేనే ఒక ప్రాబ్లం ఇస్తారు. ఆ ప్రాబ్లం సొల్యూషన్ తీసుకురావాలి. గ్రూప్ నలుగురు కానీ 5 కానీ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళంతా 24 hours కంప్లీట్ డిస్కస్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అన్నమాట. అది ఈరోజు ప్రజెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కానీ, లేకపోతే పీఎం గారు చెప్పిన దాంట్లో కానీ, సీఎం గారు చెప్పిన దాంట్లో కానీ ఇదంతా రిక్వైర్మెంట్ ఉందన్నమాట. యాక్చువల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఆ 24 hours అతను బాగా స్కిల్స్ అన్ని డెవలప్ అయిపోతాయి. సో దానివల్ల అతను ఫ్యూచర్లో మంచి జాబ్ అనేది తెచ్చుకోగలుగుతాడు, లేకపోతే మంచి ఎంటర్ప్రీనర్ అవుతాడు. సో ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్న మేనేజ్మెంట్ వారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. Google developer groups of our college is planned to conduct hackathon on 31st of this month and 1st of February. This is one morning to evening we are conducting. That means the students those are going to perform well in this college, they are going to be sent to the other colleges where the Google developer, actually Google is going to give a problem. If they are going to perform well there, they are going to get a good opportunities and they are going to enhance their knowledge. So I wish and I appreciate the technology center in charges Gopi and Suresh for organizing this and other students. గూగుల్ వల్ల అఫీషియల్ క్లబ్ ఉందండి. దీని ద్వారా రకరకాల యాక్టివిటీస్, టెక్నికల్ యాక్టివిటీస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై గూగుల్ కండక్ట్ చేస్తుంది. దాంతో పాటుగా ఈ 31st and 1st హ్యాకథాన్ కండక్ట్ చేస్తుంది. 2-day హ్యాకథాన్ వేర్ స్టూడెంట్స్ విల్ బి వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఛార్జ్ చేయకుండా కాలేజ్ ఒక 25,000 స్పాన్సర్ చేసింది. దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది. గూగుల్ వాళ్ళు అఫీషియల్గా వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. Hello everyone, I am Yakshini Ananya Gudipati. I am organizer of Google Developer Groups in our college. So on this January 31st and February 1st, we are organizing their challenge. It's an internal solution challenge of Google, where you can submit solution to the UN Sustainable Goals problem statements, and you can develop web or app solutions, and you can integrate Google AI tools. And the best part is you'll get all the resources from the Google in the free. So register for it, form a team, and promote your solutions for the Google. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శన చేసే పీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు 23 మందికి ఏకరూప దుస్తువులను భీమవరం పట్టణానికి చెందిన ఇళ్ల రాధాకృష్ణ, సుచరిత దంపతులు అందజేశారు. పీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయుని టి ఝాన్సీ లక్ష్మీబాయి దుస్తుల స్టిచ్చింగ్ వర్క్ కు సౌజన్యం అందించారు. ఈ సందర్భంగా స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం రాధాకృష్ణ, దాతలు ఇళ్ల రాధాకృష్ణ, సుచరిత దంపతులతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. మానవతా సంస్థ భీమవరం శాఖ తరపున సభ్యులు కలిగొట్ల గోపాల్ శర్మ 10వ తరగతి విద్యార్థులకు మెరిట్ మార్కులు సాధించడానికి కెరీర్ గైడెన్స్ శిక్షణ ఇచ్చారు. SA1 పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన బి యామినీదేవి అనే విద్యార్థినికి ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా
మా పాఠశాలకి ఒక దేశభక్తి గీతం ఇచ్చారని కలెక్టర్ గారు. దానికి కాస్ట్యూమ్స్ కావాల్సి వచ్చాయి. మాకు చాలా అవుతుంది అది. మనకి పిల్ల రాధా గారిని వెంటనే మేము అడగగానే ఆయన నేను ఇస్తానని ఎంతైనా పర్వాలేదని నేను ఇస్తానని చెప్పేసి మా స్కూల్ పిల్లలకి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రిపబ్లిక్ డే సందర్భంగా మాకు డాన్స్ ప్రోగ్రామ్ ఉందని అడగగానే ఇళ్ళ రాధా దంపతులు ఇద్దరు కూడా చాలా చక్కగా స్పందించి వెంటనే ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి కాస్ట్యూమ్స్ మా పిల్లలకి అందించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 23 మీరు కాస్ట్యూమ్స్ అందించడం అంటే మాటలు కాదు. మీ స్ఫూర్తి ఎందరికో అది రగిలించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా స్కూల్ స్టాఫ్ తరఫున మా హెచ్ఎంగా తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. మానవత భీమవరం సంస్థ తరఫున భీమవరం శాఖ తరఫున మరి టీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్లో అత్యంత అధికమైన మార్కులు SA1లో సాధించిన 551 మార్కులు 600కి సాధించినటువంటి యామినికి మరి ఆ సంస్థ తరఫున సర్టిఫికేట్ మెమెంటో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధానోపాధ్యాయులకు కావాలని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాధాకృష్ణ సుచరిత దంపతులు మరి పిల్లల విద్యార్థులందరికీ కూడా ఏకరూప దుస్తులు ఇవ్వడం అనేది, అలాగే తులసి గారు కూడా ఆ పుట్టుకలు భరించడం అనేది చాలా ఉదాహరణ. వారికి అభినందనలు తెలియజేస్తారు. భీమవరం గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా భీమవరంలోని బార్డోలి ఇంగ్లీష్ మీడియం స్కూల్, సిఎస్ఎన్ స్కూల్స్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకంగా బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల వంటి అంశాలను చర్చించి విద్యార్థుల అవగాహన పెంపొందించినట్లు జీఐఓ రాష్ట్ర సభ్యురాలు ఫర్జానా చెప్పారు. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలపై వివక్ష కొనసాగుతోందని, బాలికల విద్య, స్వేచ్ఛ, గౌరవం, సమాన అవకాశాలను అందించడం అత్యవసరమని వివరించారు. బార్డోలి స్కూల్ ప్రిన్సిపల్ గంధం శ్రీదేవి మాట్లాడుతూ బాలికల శ్రేయస్సు కోసం ఈ రకమైన చర్చలు, అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. జిల్లా బాధ్యురాలు తన్వీర్ మాట్లాడుతూ బాలికలు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బాధ్యురాలు సబీహా, సబిలు, నిఖిత్, హనియా, యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది సొసైటీ కోసం ఫిమేల్ స్టూడెంట్స్ని, యూత్ని ప్రిపేర్ చేసే గర్ల్స్ ఆర్గనైజేషన్. ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా గర్ల్స్ స్టూడెంట్స్లో ఎడ్యుకేషన్ రైట్స్, గర్ల్స్ రైట్స్, న్యూట్రిషన్ ఇలా వారిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. బాలికల ప్రాముఖ్యత మరియు సంరక్షణ ఎంత అవసరమో మనందరికీ తెలియాలి. మన భారతదేశం టెక్నాలజీ పరంగా ముందుకు కొనసాగుతున్న కొన్ని ప్రాంతాల్లో బాలికలపై వివక్ష కొనసాగుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి సమాన హక్కులను ఇవ్వడం జరిగింది. అమ్మాయిలు ఫ్యామిలీని, సొసైటీని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి కలిగిన వారు కాబట్టి వారికి సమానత్వం, అవకాశాలు మరియు ఆత్మవిశ్వాసం ఇవ్వడం మనందరి సామాజిక బాధ్యత. ప్రతి అమ్మాయిని బలహీనంగా చూడడం ఆపి ఎడ్యుకేషన్, జాబ్స్, టాలెంట్స్ అన్ని ఫీల్డ్స్లో కూడా వారి డెవలప్మెంట్ కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఆమె గౌరవం, సంరక్షణ, స్వేచ్ఛ మన ఇంటి నుండే మొదలు పెడదాం. ఆమె అభివృద్ధికి సహకరిద్దాం. యాక్చువల్గా మహిళ లేకపోతే అసలు జగతి లేదు. అందుకని ముందు నుంచి కూడా పుట్టుకతోటి కూడా ముందుగా మనం బాలికలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇట్లాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎవరైనా ఇలా స్కాన్ చేయించినప్పుడు వాళ్ళు కనుక బాలుడు అబ్బాయి అని తెలిస్తే కనుక వాళ్ళు అబార్షన్ చేయించుకుంటున్నారు. అట్లాంటి స్టేజ్ని దాటి ఇప్పుడు మనం వాళ్ళు కావచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, అందరూ కూడా ఈక్వల్. ఫస్ట్ అందరూ కూడా అన్ని రంగాల్లోనూ కూడా ఈక్వల్గా పాటుపడుతున్నారు. కాబట్టి మనకు ఎవరైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఈక్వల్ రైట్స్ ఇచ్చి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. అట్లాగే ఇప్పుడు ఈ మధ్యన ఎలక్షన్ వాళ్ళు జనాభా రేషియో చూస్తే కనుక 800 ఉమెన్ ఉంటే కనుక 1000 వరకు మెన్ ఉన్నారు. ఆ రేషియో కూడా అలాంటిది కూడా కరెక్ట్ కాదు. ఈక్వల్గా ఉండాలి అందరూ కూడాను. ఎవరైనా సరే, ఏ రంగంలో అయినా సరే ముందుకెళ్లాలంటే మహిళలే ముందుగా బాధ్యతాయుతంగాను, ప్రతిష్టాత్మకంగాను ముందుకెళ్తున్నారు. ఆ రంగంలో కూడా వాళ్ళు సిద్ధ హస్తులై ఉంటున్నారు. యాక్చువల్గా దీనికి మెయిన్ ఏంటంటే ఫ్యామిలీని లీడ్ చేసేది ఎవరు? అమ్మ అంటే మహిళ. అమ్మలేందే అసలు కుటుంబం అన్నది ముందుకు నడవదు. అందుకని ముందుగా అమ్మ కూడా మహిళే కాబట్టి అమ్మకి అన్నీ తెలుసు. ఆవిడ కుటుంబాన్ని నడిపిస్తుంది అంటే కనుక షీ నోస్ ఎవ్రీథింగ్. అట్లాగే అమ్మాయిలు ఏమి తెలియదు, వీళ్ళు ఏం చేయలేరు, ఫిజికల్గా మెన్తో పోలిస్తే కొంచెం వీక్ అవ్వచ్చు, కానీ వాళ్ళు తప్పనిసరిగా ఈక్వల్ టు మెన్నే. వాళ్ళు అందులోనూ సామాజికంగా అవనివ్వచ్చు, వాళ్ళ బిహేవియర్ బట్టి కావచ్చు,
వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కానీ డెడికేషన్ కానీ కమిట్మెంట్ కానీ ఇంకా ఎక్కువగా మహిళల్లోనే ఉంటుందని చెప్పి నా అంచనా. వాళ్ళు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా సరే, ఏ హెడ్గా ఉన్నా సరే ఆ రంగం ముందుకెళ్తుందని కూడా నా భావం. అందుకని ఎప్పుడు కూడా గర్ల్ చైల్డ్కి ప్రాముఖ్యత ఇవ్వాలి, గర్ల్ చైల్డ్ని ముందుకు నడిపించాలి. ముందుకు నడిపించడం కాదు, ముందే ఉండాలి. ఆవిడ మనం నడిపించడం కాదు, ముందే ఉండాలి. వాళ్ళకి ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలి అలాంటివి ఏమీ అక్కర్లేదు. మనమే ముందుకు వెళ్ళాలి. 33% కూడా కాదు, ఈక్వల్ రైట్స్ ఉండాలి. 50% అట్లా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. సేంద్రియ విధానంలో ప్రకృతి సంబంధ ఎరువులను వాడుతూ స్థానికంగా లభించే వనరులు తక్కువ పెట్టుబడితో రసాయన ఎరువుల జోలికి పోకుండా సేంద్రియ విధానంలో టమాటా, ఆనపకాయలతో పాటు వివిధ రకాల ఆకుకూరల సాగు చేస్తున్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా పండించిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను ఉచితంగా అందిస్తున్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామానికి చెందిన ముదుండి లక్ష్మీపతిరాజు తోటలో వివిధ పంటలను పండిస్తున్నారు. వివిధ రకాల మామిడి, చిత్తూరు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి యాపిల్, కమల, బారామస్ మామిడి మొక్కలను తెచ్చి నాటారు. చిత్తూరు నుంచి వచ్చిన బారామస్ మామిడి 360 రోజులు కాయలు కాస్తున్నాయి. మామిడి రకంలో సాధారణ రకం ఏడాదికి ఒకసారే కాయలు కాస్తాయి. పునాస రకం సంవత్సరానికి 2 సార్లు కాస్తాయి. బారామస్ మామిడి మాత్రం 360 రోజులు కాస్తాయని తెలిపారు. గతంలో హైదరాబాద్ నుంచి ద్రాక్ష మొక్కలు కొనుగోలు చేసి పెరట్లో నాటి ద్రాక్ష పంటను పండించారు. 40 ఏళ్లుగా ముదుండి లక్ష్మీపతిరాజు సేంద్రియ సాగు చేస్తున్నారు. నా పేరు లక్ష్మీపతిరాజు అండి. నేను కాళ్లకూరు రైతు పెట్టినండి. నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ సేంద్రియ పద్ధతిలో ఈ ఆకుకూరలు, అలాగే ఫ్రూట్స్, ఒక టైంలో ద్రాక్ష కూడా కాపించానండి. నాకు ఇదంతా ఏంటంటే ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా కేవలం మన కూరగాయలు మనం ఎందుకు కాపించుకోకూడదు, ఎవరి దగ్గర కొనటం ఎందుకు అని ఆ ఉద్దేశంతో నేను ఈ సాగు మొదలు పెట్టానండి. అలాగే ఇది ఇప్పుడు కూడా ఒక వ్యాపార దృక్పథంతో ఏది చేయనండి. నేను ఎవరికి ఏది అవసరం అయితే వాళ్ళ ఊరికి కాకితో కౌరంపితే వాళ్ళకి నేను అందజేయటం, లేకపోతే పలానా చోటకి రండి మీకు కోసిస్తానని చేయటం చేస్తాను. అది కాకుండా బచ్చలు అనేది పూర్వం కొంత బాగానే దొరికేదండి. ఇప్పుడు బాగా అరుదైపోయింది. చెరువులు వచ్చిన తర్వాత అది మనకి దొరకడం కూడా కష్టం అయిపోయింది. దానికి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఎనీ టైం ఈ సీజన్ ఆ సీజన్ కాకుండా ప్రతి సీజన్లోని ఈ బచ్చకూర అనేది అందుబాటులోకి తీసుకొచ్చి అందరికి ఉచితంగా చేస్తున్నానండి. అలాగే ఈ అరటికాయలు ఉన్నాయండి. ఈ మన క్షత్రియుల్లో ఏంటంటే ఈ పొత్తర్లకి వీళ్ళకి చాలా అవసరం. అలాగే వంటల్లోని వాటిలోని బజ్జీలు కానీ వాటికి కానీ వాడతారు. వాళ్ళకు కూడా ఈ ₹1 తీసుకోకుండా అది గెల్లంటే 2 గెల్ల అంటే 2 గెల్ల ఉచితంగా నాకు అవకాశం ఉంటే నేను పట్టుకెళ్ళేస్తాను. లేదంటే పలానా తోటకి రండి కోసి ఉంచుతానంటే వాళ్ళు కోసి పట్టుకెళ్ళి వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. అది ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కూడా లేదు. ఎవరికి కార్యక్రమాలు అలాగే శివాలయం కాడ కానీ, వెంకటేశ్వర గుడిలో కానీ ఎక్కడైనా భోజనాలు సంతర్పణలు పెడితే మటుకి నేను కంపల్సరీగా 2 వేసుకెళ్ళము, వాళ్ళకి 3 వేసుకెళ్ళ కూడా వాళ్ళకి పంపించిన రోజులు అనేకం ఉన్నాయండి. ఆ ఉద్దేశం ఏంటంటే ఇలాగే నేనేదో గొప్పగా చేస్తున్నానని కాకుండా ఈ రకంగా ప్రతి సెంటు స్థలాలు ఉన్న 2 సెంటు స్థలాలు ఉన్న వాటిని ఊరికి దోబరాగా వదిలేయకుండా వాటిలో మనకి అవసరమైనటువంటి ఆకుకూరలు, కూరగాయ మొక్కలు పెంచుకుని మన ఆరోగ్యాన్ని పొందుపడి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మనకి బీపీలు, షుగర్లు అలాంటివి కూడా రావు. ఇలాంటివి ప్రతి ఒక్కరు చేయాలని నా మనస్ఫూర్తిగా కొన్ని కోరుకుంటున్నాను. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు అన్నారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి సీనియర్ ఓటర్లకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపాలకృష్ణ, వీఆర్ఓ చిన్నారావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మన మహదేవపట్నం గ్రామంలో హై స్కూల్ ఆవరణలో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ఇది ఒక అవగాహన సదస్సుగా కూడా భావించుకోవాలి. ప్రతి పౌరుడు కూడా 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి వ్యక్తి, ఇక్కడ మగవాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే
మన ఈ సమాజంలో ఈ భారతదేశంలో మనకి ఒక గుర్తింపు ఉండాలన్నా, రేపు మనం ఈ దేశంలో ప్రథమ పౌరులుగా ఎన్నుకోవాలన్నా ఓటు అన్నది ఒక ఆయుధం. దీన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ రోజు ఈ ఓటు హక్కు అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు కనుక ఇలా ఈ దేశంలో మనకి ఒక గౌరవ ప్రతిష్ట ఉన్నదంటే కారణం ఈ ఓటు హక్కు వల్ల. మరి ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చాలామంది మరి కుల వివక్షకు గురయ్యి చాలా ఇబ్బందుల్ని ఆ రోజు అంబేద్కర్ చూశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు అన్నది ఉండాలి. ఓటు లేకపోతే రేపు వీళ్ళకి గౌరవ మర్యాదలు ఉండవని ఒక తలంపుతో ఆయన ముందు చూపుగా ప్రతి ఒక్కరికి కూడా ఓటు అన్నది ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు అన్ని కులాల వారు కూడా, అన్ని భాషల వారు కూడా ఈరోజు ఈ భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడడానికి ఇదొక ఆయుధం ఈ ఓటు అన్నది. ఈరోజు మనం బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాంగపరంగా మనం గౌరవించగలుగుతున్నామంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చిన గౌరవం ఇది. ప్రతి ఎలక్షన్కు కూడా మీరు ఓటు వినియోగించుకోవాలని ఈ సభాపూర్వకంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచిన మన సెక్రటరీ గారికి, గ్రామ పెద్దలకు, మరి హెచ్ఎం గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం శ్రీ కాకతీయ మెరిట్ స్కూల్ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించింది. త్రివర్ణ కళ చేతిపల్లు ప్రదర్శన వేడుకల్లో భాగంగా విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభను త్రివర్ణ కళ చేతిపల్లు ప్రదర్శన ద్వారా ప్రదర్శించారు. సృజనాత్మకత, రంగురంగుల కళాఖండాల ప్రదర్శన, జాతీయ జెండా పట్ల వారి ప్రేమ, గౌరవాన్ని ప్రదర్శించారు. స్వాతంత్ర సమరయోధులను గౌరవించడం, భారత రాజ్యాంగాన్ని స్వీకరించడాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా యువ మనసుల్లో దేశభక్తి జ్వాలను రగిలించడం, భారత స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అభినందించడానికి మన రాజ్యాంగంలో పొందపరచబడిన ప్రజాస్వామ్య సూత్రాలను విలువైనవిగా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామని స్కూల్ డైరెక్టర్ అక్నేని కృష్ణకిషోర్ తెలిపారు. శ్రీ కాకతీయ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది చురుకైన భాగస్వామ్యంతో, ఉత్సాహంతో తమ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ అభినందనలు. ముఖ్యంగా చిన్నారుల్లో దీని మీద నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం ముందుగానే ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటున్నాము. కాకతీయ చిన్నారులకి ఈ యొక్క దేశభక్తిని పెంపొందించే విధంగా అనేక రకాలైనటువంటి కాంపిటీషన్స్ ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. త్రివర్ణ పతాకముపై అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంలో వీళ్ళకి క్రియేటివిటీ కాంపిటీషన్ కండక్ట్ చేశాము. కొన్ని వందల రకాలుగా నిజంగా ఆశ్చర్యపోయాను. చిన్నపిల్లలు, ఎల్కేజీ, యూకేజీ పిల్లలతో సైతం, మరి ఇక్కడ 5th క్లాస్ వరకు ప్రైమరీ చిల్డ్రన్ అందరూ కూడా రకరకాలైనటువంటి త్రివర్ణ రంగంలో మరి పతాకాలని రిప్రజెంట్ చేస్తూ అనేక రకాలైనటువంటి నేను ధరించినటువంటిది కూడా పిల్లలు చేసే తీసుకొచ్చి పెట్టారు. సో వాటే క్రియేటివిటీ అంటే చాలా గొప్పదైంది. అందులో దాగున్నది ఏంటంటే ఈ 3 రంగుల జాతీయానికి ఏ రంగు దేనికి ఎన్ని రంగులు ఉండాలి, జాతీయ పతాకంలో ఏమేమి ఉంటుంది అనేది ఈ చిన్న వయసులో అసలు పతాకం అంటే ఏంటి, ఆ జాతీయ పతాకం మన దేశానికి ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుంది, మరి దానికి ప్రతి దేశానికి ఏ విధంగా దాన్ని మనం ఒక పతాకం ఉంటుంది అనేది ఈ అవగాహన బాగా జరిగింది. ఈ సందర్భంగా పిల్లలు అనేక రకాల జాతీయ గీతాలు ఆలపించారు. మరి అదేవిధంగా అనేక నృత్యాలు కూడా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో వేయించేసి ఉన్న దుర్గాదేవి అమ్మవారు పసుపు కొమ్మల అలంకరణలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. పుష్యమాసం దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు సమర్పించిన పసుపు కొమ్మలతో లక్ష పసుపు కొమ్మల ఉత్సవం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసుల పవన్ కుమార్ తెలిపారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎరుబండి రామాంజనేయులు రత్నకుమారి దంపతులచే అమ్మవారికి విశేష కుంకుమ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి వెండి కిరీటాన్ని అందజేశారు. అదేవిధంగా పైడిపరు గ్రామానికి చెందిన పెన్నాడ వెంకట సాయి కుమార్ ప్రవల్లిక దంపతులు అమ్మవారికి వెండి గ్లాస్ ను సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీరవల్లి ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మించిన రొమాంటిక్ లైఫ్ చిత్రం పోస్టర్లను ఆవిష్కరించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భీమవరం ఉండి ఆక్విల్లో ర్యాలీ, మానవహారం, సీనియర్ ఓటర్స్ కు సత్కారం. ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ఉచిత చర్మ వ్యాధుల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫౌండేషన్ చైర్మన్ విశ్వనాథరాజు. భీమవరం 37వ వార్డు రజకుల వీధిలో శ్రీ మావుళ్లమ్మ జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా అన్న సమారాధన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.